హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తమిళనాడులో విజయ్ జోసెఫ్ ముఖ్యమంత్రిగా గెలిచారు. ఆయన ప్రమాణ స్వీకారం అయిపోయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది వ్యక్తులు ఏమంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టి తమిళనాడులో విజయ్ గెలిచారు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ఫాలోయింగ్ తమిళనాడులో వర్క్ అయింది అంటున్నారు. రోజా గారు కూడా ఎన్నోసార్లు ఈ విషయాన్ని మాట్లాడారు ప్రెస్ మీట్లో. అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ, ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఉంటుంది కానీ నాకెలా ఉంటుందయా అని చెప్పి ప్రెస్ వాళ్ళని అన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు గమనించారు, కానీ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వ్యక్తులు భజన చేస్తారు. ఈ భజన వల్లే 2024లో దెబ్బపడింది. 2019 నుంచి 24 వరకు ఈ భజనే చేశారు, వర్క్ చేయకుండా. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాను, ఈ వీడియో చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుంది. మధ్యలో నేను మాట్లాడింది స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. ఇప్పుడు తమిళనాడులో జగన్మోహన్ రెడ్డి గారికి ఫాలోయింగ్ ఉంటే అక్కడే పోటీ చేయొచ్చుగా, అదో పాయింట్. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి అంత ఫాలోయింగ్ ఉంటే ఆంధ్రాలో పోటీ చేసిన 175 మంది ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోనే వాడారు. మరి ఎక్కడ ఎందుకు గెలవలేదు? అలానే జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటేనే తమిళనాడులో గెలిస్తే మరి నేరుగా ఆయనే ఎక్కడ పోటీ చేశారు, ఎందుకు గెలవలేదు? 11 సీట్లు ఎందుకు వచ్చాయి? అంటే నేను ఈ మాట వైఎస్ఆర్సీపీ పార్టీని విమర్శించడానికి చెప్పట్లేదు. ఈ భజన కార్యక్రమం ఉంది చూశారు, దాని వలన ప్రజలు మీకు దూరం అవుతున్నారు అని చెప్పి. ఇప్పుడు ఏ రాష్ట్రంలో అయినా సరే అధికార పార్టీ ఎంత ముఖ్యమో ప్రతిపక్ష పార్టీ కూడా అంతే ముఖ్యం. ప్రతిపక్ష పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా కాలయాపన చేస్తుంది, భజన కార్యక్రమాలు చేస్తుంది, టైంపాస్ కార్యక్రమాలు చేస్తుంది. ఉత్తి మాటలు తప్ప చేతలు ఏమీ లేవు. రోజా గారు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకుంటే విజయ్ జోసెఫ్ గెలిచారు. మరి నేరుగా మీరే డిఎంకే పార్టీకి ప్రచారం చేశారుగా తమిళనాడు వెళ్ళి, మరి ఎందుకు గెలవాలా డిఎంకే పార్టీ? అంటే కొంతమంది ఏమంటారంటే, రోజా గారు అసలు తమిళనాడు వెళ్ళలేదు, డిఎంకే పార్టీకి ప్రచారం చేయలేదు, అవన్నీ ఫేక్ వీడియోలు అంటున్నారు. సరే, ఓకే, ఫేక్ వీడియోలే. రోజా గారి విషయాన్ని మనం స్కిప్ చేద్దాం. విజయ్ జోసెఫ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకున్నారు అని చెప్తున్నారు, అది ఫేకేగా. మరి ఆయన జీసస్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేశారు, ఆ విషయం మనందరికీ తెలుసు, నేను కూడా దాని మీద మాట్లాడాను. మరి వీళ్ళు జగన్ ఫోటో పెట్టుకొని ప్రచారం చేశాడు అని చెప్పి. కానీ ప్రెస్ కాన్ఫరెన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడారు, అది నాకు బాగా నచ్చింది. నేను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ గురించి మాట్లాడాను, కానీ ఎప్పుడు ఇంతలా ఆయన్ని అప్రిషియేట్ చేయలే. ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన రాష్ట్రంలో ఆయనకు పలుకుబడి ఉంటుంది, నాకెందుకు ఉంటుంది అని చెప్తా ఉన్నారు. రోజా గారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పోటీ చేస్తే ఎమ్మెల్యే సీటు ఇస్తారా లేదా అనేటువంటి డైలమాలో ఉన్నారు. అందుకని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని పొగిడే పరిస్థితిలోనే ఉన్నారు తప్ప, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని పొగడడం కంటే ప్రజల్లో మద్దతు పెంచుకోవడం ముఖ్యం అనే విషయాన్ని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు మర్చిపోయారు. కొంతమంది సీనియర్లు తెలివిగా తెలుసుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ అనే పడవ మునిగిపోతుంది అని టీడీపీలోకి వచ్చి చేరారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి విధి విధానాలు, పార్టీ సిద్ధాంతాలు, పార్టీలో ఉన్నటువంటి ఫ్రెషర్ ఎమ్మెల్యేలు, టీడీపీలో ఓడిపోయి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి వచ్చి గెలిచిన ఎమ్మెల్యేల ప్రవర్తన, ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ముంచేస్తాయని ముందుగానే గమనించారు సీనియర్ నేతలు. అందుకని వాళ్ళు టీడీపీలోకి వచ్చి గెలిచారు, మంత్రి పదవులు కూడా తీసుకు. ఓకే, బానే ఉంది, నో ప్రాబ్లం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో పోటీ చేసి కనీసం ప్రతిపక్షంగానైనా నిలబడాలి అంటే ముందు ఆయన ఎన్నుకునే ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రవర్తన మారాలి. వారు ప్రజాసేవ కోసం మనం రాజకీయాల్లోకి వస్తున్నాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అంతేగాని ముఖ్యమంత్రి అభ్యర్థికి భజన చేయడానికే వస్తున్నాం అన్నట్టుగా ఉండకూడదు. అదే జరిగింది 2019లో. 2019 to 24 ప్రజలు అఖండ మెజారిటీతో గెలిపించి మద్దతు ఇచ్చారు, కానీ దాన్ని నిలబెట్టుకోలేకపోయారు. కారణం జగన్మోహన్ రెడ్డి గారి ప్రవర్తన ఒక్కటే అని నేను చెప్పను, అన్ని కారణాలు. కర్ణుడి సాగు కారణాలు ఏంటంటే అనేకం చెప్పొచ్చు. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఓటమికి కూడా అనేక కారణాలు. ఎమ్మెల్యేలు బూతులు మాట్లాడమేనా, ప్రజలతో ఉండకపోవడమేనా, పర్సనల్ వ్యవహారాలు చూసుకోవడమేనా, జగన్మోహన్ రెడ్డి గారికి భజన చేయడమేనా, సరైన సలహాదారులు లేకపోవడమేనా, ప్రశాంత్ కిషోర్ ఎన్నికల ముందు ఆయన మాటలని తర్వాత వినకపోవడమేనా, ఇలాంటి అనేక కారణాలు జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి కారణం. మరి మళ్ళీ గెలుస్తారా అంటే 2029లో ఒక రకంగా కష్టం అనే చెప్పు. ఎందుకంటే ఆ పార్టీలో ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలని ఎవ్వరూ కూడా ప్రజలు ఆదరించే పరిస్థితిలో లేరు. మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ పార్టీ భవిష్యత్తు ఏంటంటే ప్రశ్నార్థకంగానే మారింది. కాకపోతే ఇప్పుడు విజయ్ జోసెఫ్ విషయంలో నా పాత్ర లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు హుందాగా చెప్పడం నాకు బాగా నచ్చింది. మీకేమనిపించింది, మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. చివరి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.